ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, మా కాపరి నీకు స్తోత్రం. ఇన్నాళ్ళు తోడుగా మాకు నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నట్టు నిలిచావు. తోడుగా మాకు నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా మా వెన్నంటి నిలిచావు. Praise the Lord. Amen. Praise the Lord. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. ఎన్నతని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్నతగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, కట్టి రెప్పలా కాసి భద్రపరిచిన దేవుడు స్తోత్రం. ఆమేన్. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. మా కంట కన్నీరు
జరగకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరిచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఈ లోక యాత్రలు సాక్షులుగా స్తోత్రం. ఈ లోక యాత్రలో సాక్షులుగా ఈ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ఆమేన్. ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా. ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. నాలు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు, ప్రభు మనకు అనుగ్రహించిన సందేశాలు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అని ప్రభు చెప్పారు. అది ఎవరి జీవితంలో జరిగిస్తాడో కూడా దాని గురించి మనం విన్నాం. ఎవరి జీవితంలో జరిగిస్తాడో కూడా విన్నాం. అది ఎప్పుడు ఆరంభమవుద్ది అని కూడా చూచాం. తర్వాత ఇక ముగింపు సమయానికి వచ్చేటప్పటికి జనవరి మాసంలో మాట్లాడాలి. ఏం చెప్పాను? దేవుని యొక్క రైట్. ఇది మీరు చెప్పింది ఏంటంటే పాయింట్ చెప్పారు, ఎవరికి హాని జరగదు. దానికి ముందుగా దేవుని యొక్క రాకడ, యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడేది ఎవరు, విడనాడబడేది ఎవరు, దాని గురించి మాట్లాడుతూ వచ్చాం. రెండవది,
ఇక ముగింపు జనవరి ఆఖరి వారంలో ఎవరికి హాని జరగదు, అంటే కీడు జరగదు, ఎవరు సేపుగా ఉంటారు, దాని గురించి కొన్ని సంగతులు మేము ముందుంచాం. అది గత ఆదివారపు లేక శుక్రవారంతో ముగించబడింది. సరే, ఈ పూట ఇన్ని సంవత్సరాల తరబడి దేవుని యొక్క సన్నిధిలో మనం పెరుగుతున్నాం, మానక కూడుకుంటున్నాం. కొన్ని కార్యక్రమాల్లో మన ధనాన్ని, సమయాన్ని ఖర్చు పెడుతున్నాం. ఇంకా ఎదగలేదు, అంటే డబ్బులు ఎదగడం కాదు, అది కూడా అవసరమే. ఆధ్యాత్మికంగా ఎదగలేదు. రెండవది, ఆర్థికంగా కూడా ఎదగలేదు. కారణం ఏంటంటారు? అసలు ఈరోజు ఒక అద్భుతమైన మాట మీ ముందుంచాలి. ఎందుకు మనం ఎదగలేకపోతున్నాం? ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు ఇంకా మనం ఎదగలేకపోతున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? అన్నీ ఎరిగి కూడా, అన్నీ తెలిసే కూడా ఎందుకు నష్టపోతున్నాం? ఈ పూట నువ్వు అభివృద్ధి చెందాలి, భౌతికంగా, ఆత్మీయంగా. మనం ఏం చేయాలి? నువ్వు అభివృద్ధి చెందాలి అని అంటే ఆధ్యాత్మిక జీవితంలో, భౌతికంగా కూడా ఎదగాలంటే నువ్వేం చేయాలి? చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. నేను ఎప్పటిదాకా చెప్పిన సందేశాలు జ్ఞాపకం చేయను. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. చదవగలిగిన వారికి మైక్ ఇవ్వండి. నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడదు. రైట్, చెప్పాను కదా, భూమి మీద ఉన్నప్పుడు దారిద్రపు రేఖకుండా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుని ప్రజలు, మన దేవుడు ఉన్నతుడు, మన దేవుడు ఉన్నతుడై ఉన్నాడు. ఆయన ఉన్నతమైన కార్యాలు మన బ్రతుకుండగానే చూస్తూ మన పిల్లల జీవితంలో అవి ఆశీర్వాదకరముగా అవి కొనసాగుతూనే ఉండాలి. కారణం ఏంటంటే, మన పితరుడైనటువంటి అబ్రహాం, దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడటం మనం చూస్తాం. ఎందుకనంటే తను దేవుని చిత్తానుసారంగా బ్రతికాడు, ఎక్కడా కూడా ఓడిపోలేదు. దైవ చిత్తానుసారంగా బ్రతుకుతున్నాడు. ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని ఆరాధించడం కానీ, ఆయన పూజించడం, ప్రార్థించడం ఎక్కడ కూడా ఏది తక్కువ లేకుండా చూసుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన తరాలు దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు ఆయన ఏం చేశాడో కూడా లేఖనాల్లో చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి. మనం అన్నీ తెలిసి దారిద్రపు రేఖ గుండా వెళుతున్నాం. అన్నీ తెలిసి దారిద్రపు రేఖ గుండా వెళుతున్నాం. ఎంతో కష్టపడుతున్నాం. పని చేయటం లేదా అని అంటే పని చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, ఇంకెన్నెన్నో కార్యక్రమాలు, జీవనాధారం, జీవనోపాధి కొరకై ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇటు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. మరి ఎందుకు మన జీవితంలో
ఆ ఆశీర్వాదాన్ని, దేవుడు ఇచ్చినటువంటి కృపను ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే చేయాల్సింది చేయలేకపోతున్నాం. చేయాల్సింది తెలియదా? తెలుసు. చూద్దాం. ఇప్పుడు మనం చదివారు కదా, మనమందరం చదివాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, నీ ఆహారము నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు ఏంటిది? ఆహారం నీళ్ళ ఇష్టం ఏంటి? ఇప్పుడు వేసవికాలంలో అన్నం వండుతాం, ఈవినింగ్ టైంలో భోజనం తయారు చేస్తారు ఇంట్లో ఉన్న స్త్రీలు తన ఇంటి వరకు. అందరూ తినేగా తెల్లారికి ఉంటుందండి. రాత్రి వేళ ఉష్ణోగ్రతలను బట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఏదైనా కొంచెం ఉండొచ్చేమో, కానీ లోపల ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం కూడా చెడిపోద్ది. అదేంటో ఒక వారం, 10 రోజులు, 15 రోజులు. తెల్లారేటప్పటికి అన్నం అంతా ఏమైపోద్దంటే నీరు ఇడుస్తుంది, చెడిపోద్ది. కూరలు పాడైపోతూ ఉంటాయి. మీరు బంగాళదుంప కర్రీ అనండి, వేసవికాలం ఉదయం వండిన కూడా మధ్యాహ్నానికి ఏమైపోద్దంటే వాసన వస్తుంది. మరి ఇక్కడ నీటిలో వేయటం ఏంటి? అసలు నీటిలో ఆహారం వేస్తే ఉంటుందా? దీని అర్థం ఏంటి అసలు? నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయడం అంటే నీకున్న దానిలో నుంచి ఇతరులకు సహాయపడటం. అనండి ఒకసారి, నీకున్న ఆహారాన్ని ఇతరులకు, ఇంకోటి నీకున్న దానిలో నుంచి ఇతరులకు సహాయపడటం. నిజంగా ఆహార పదార్థాలని ఎవరు నీళ్ళలో పడేస్తారు? అయితే దీని అర్థం అది కాదు. దేవుడు నీవు చేసిన దాన్ని నీకు ప్రతిఫలం ఉండేలా దేవుడు చూస్తాడు. మీరు గుర్తించండి, ఇక్కడ ఎవరికి అర్థం కాలేదు, అయినా చెప్తున్నాను. నీకున్నటువంటి ఆహారాన్ని నీళ్ల మీద వేయడం అని అంటే దాని అర్థం నీళ్ళు పడేయమని కాదు. నీకున్న దాన్ని ఇతరులకు, ఎవరైతే యోగ్యులుగా కనబడుతున్నారో, డబ్బులు కాదు, జనసంఖ్యలో కాదు, ఎవరైతే అవసరతతో ఉంటూ ఉన్నారో ఆ అవసరతలో ఉన్నటువంటి వారికి నీకున్న దాన్ని ఖర్చు పెట్టాలి. ఇది చాలా కష్టంతో కూడినటువంటి విషయం. ఇది ప్రసంగి చాలా క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట. నెల మీద వేయి నీ ఆహారాన్ని, చాలా దినములైన తర్వాత అది నీకు మరలా కనబడుతుంది. ఏంటండి దీని భావం? వృద్ధం. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, తర్వాత యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, భూమి మీద వాడు ధన్యుడు. చాలు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, బల్లలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తి చేయాల్సినవి, నిజంగా మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి, ఆత్మీయంగా లేక ఆర్థికంగా లేక భౌతికంగా వృద్ధిలో ఉండాలి అని అంటే, నీ తరాలకు దీవెనకరముగా, నీ తరాలను దేవునికి మహిమకరముగా ఉండాలని ఆశ, తపన నీకు ఉండాలని ఒక ఆలోచన నీకుంటే బైబిల్ చెప్తుంది సమాధానం. నేను కదండి, ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఇది బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కటాక్షించుట, దీనికి పదాలు చాలా ఉంటాయి. ప్రార్థనలు కూడా చేస్తాం, దేవా నీ కటాక్షం నాపైకి రానివ్వండి, నీ కృప నాపైకి రానివ్వండి. ఇలా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవాని ఏం చేస్తాడంట? ఆపత్కాలమందు ఏం చేస్తాడు దేవుడు? ఆయన తప్పిస్తాడు. తప్పించే దేవుడు మన దేవుడు. ఈ అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. నేను డిసెంబర్లో చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళందరికీ నూతన వస్త్రాలు కొనుక్కుంటారు, సహజంగా కొనుక్కుంటారు.
పండగ వాతావరణం వచ్చిందేనంటే అందులో డిసెంబర్ మాసం అంటే ఒక ఆనందకరమైన మాసం అది. ఆ నెలలో ఇంచుమించుగా అందరూ కూడా నూతన వస్త్రాలు కొనుక్కుని వారుకున్న స్థాయిని బట్టి ఆ కార్యక్రమాలు చేసుకుంటుంటారు. అయితే మీ ఇంట్లో మీ పిల్లలకు బట్టలు కొనుక్కున్నప్పుడు మీరు ఏ ఖరీదుతో అయితే మీ పిల్లలకు బట్టలు కొన్నారో అదే ఖరీదుతో ఒక డ్రెస్ అంటే ఒక జత బట్టలు అది కొని బయట ఫుట్బాతుల మీద లేకపోతే ఇంకా కొంతమంది బయటకు కనబడి లోపలే ఉండి బాధలు అనుభవిస్తూ సోదరులు ఉంటూ దుఃఖం అనుభవిస్తూ కన్నీటిని కారుస్తూ ఎన్నో బాధలు పడుతున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పిన మాట మీకు అర్థమైందో లేదో, ఒక జత బట్టలు కొని పంపించండి, ఒక కేజీ బియ్యం రైస్ బిర్యానీ వండుకుని వాడికి పట్టుకెళ్ళండి అని కూడా చెప్పాను. అది కొంతమంది చేశారు, కానీ వాళ్ళు చేసిన వాళ్ళ సాక్ష్యాలు నేను విన్నాను. మీరు చెప్పింది చేసాం. ఈ సంవత్సరం నేను ఏదైతే చేశానో అదే విషయంలో దేవుడు నాకు రెట్టింపు కాదు ఇంకా 90% రెట్టింపండి. ఒకటి చేస్తే 2 ఇలా కాదు, ఇక వాళ్ళు చేసిన దానికి 7 రెట్టులు ఒక పర్సెంటేజ్ చేశారు, దానికి 7% వారు అనుభవించి దేవుడు మా జీవితంలో చేశారు అని సాక్ష్యం ఇచ్చారు. చాలామంది అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇదే, పట్టించుకోరు ఏదిని. పోనీ సేవకురాలు చెప్పిన మాట విన్నారా? విన్నవాళ్ళు ఖచ్చితంగా దీవించబడ్డారు. ఇది మాకు తెలుసు, నాకు తెలుసు, చేయాలని తెలుసు, ఇవ్వాలని తెలుసు, అంతే. ఎందుకో వాటిని దూరం పెడుతూ ఉంటారు. సోదరులారా, ఈ పరిచర్యలో ఈ షకీనా ప్రేయర్ మినిస్ట్రీ ఇది మహిమగల పరిచర్య. ఈ మహిమగల పరిచర్యలో ఎన్ని కుటుంబాలైతే ఉంటున్నాయో వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా ఆర్థికంగా దీవించబడాలి. అలాగే 23వ కీర్తన చివరి వచనం ప్రకారముగా నా గిన్నె నిండి పొర్లుచుండే అనుభవం, ఇది ప్రతి కుటుంబములో నుంచి ప్రతి వ్యక్తిలో నుంచి బయటకు పారుతూ వెళ్ళాలి. స్తోత్రం. కానీ మరి ఇంకా ఏంటి, ఇంకా అప్పులు, బాధలు, ఇబ్బందులు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉన్న గొంగళపురి చూడండి, ఎక్కడున్నావంటే వేసిన కాడే. ఇది జీవితం కాదు, ఇది జీవితం కాదండి. నువ్వు చేసినది ఎక్కడికి పోదండి. చేసిన దాన్ని డబ్బా కొట్టుకోవద్దు, చెప్పుకోవద్దు. క్వాలిటీ మెయింటైన్ చేయాలి. చేసిన దాంట్లో క్వాలిటీ, చీప్గా ఆలోచించొద్దు. మనం మాట్లాడుకున్న మాట ఏంటండి? ప్రసంగి 11:1 ఏంటది? నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు మరలా కనపడదు. ఎప్పుడు నువ్వు చచ్చిపోయే కాదు, నేను చచ్చిపోయే కాదు, బ్రతుకుండగానే ఆ ఫలితాన్ని మనం చూస్తాం. ఆమెన్. బ్రతుకుండగానే మనం అనుభవిస్తాం. ఏంటండి ఈ మాట విచిత్రంగా ఉందా అనుకో. రైట్, దేవుని మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఆశీర్వదించబడిన వాడని, దీవించబడిన వాడని. ఖర్చుపెడదామండి. ఇప్పుడు నూతులో నీళ్ళు ఉంటాయి, కొంతమంది ఉంటారు అలా గుమ్మలోకి రానివ్వరు, దొడ్లోకి రానివ్వరు, పైపులో నీళ్ళు కొడితే కొట్టనివ్వరు. ఇదివరకు ఇప్పుడు కాదులేండి, ఇదివరకు జరిగిపోయిన రోజుల గురించి మాట్లాడుతున్నా. బావిలో లేక నూతులో నీళ్లు తోడేకొలది ఏమవుతుంది? ఇంకా ఉబుకుతూనే ఉంటాయి. దేవుని ప్రజలరా, దేవుడు మనకు చెప్పింది ఖచ్చితంగా బైబిల్ రాశాడు అని అంటే ప్రతి మనుష్యుడు, ప్రతి విశ్వాసి, యేసయ్యను వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి చేయాల్సిందే. మన పూర్వీకులు అనేక మంది దేవుని కార్యాలు చేయటానికి ముందుకొచ్చారు,
శక్తికి మించిన పని వాళ్ళు చేశారు. మిషనరీలు ఎంతమంది వచ్చారండి విదేశాల నుంచి ఎంతమంది వచ్చారు మన ప్రాంతానికి, మన దేశాలకి? వాళ్ళందరూ వచ్చి చేసింది ఏంటి? వారు కలిగిన దాన్నంతా కూడా ఖర్చు పెట్టి భారతదేశములో అనేకమైన కార్యాలు జరిగించారు. అనేక మంది వాటిని అనుభవించారు. దేవుని ప్రజలు వారు దీవించబడ్డారు. అవతల చేసి ఎవరైతే చేశారో ఖచ్చితంగా వారు తరాలకు దీవెనకరంగా మార్చబడింది. విన్నవాళ్ళు తప్పు పట్టుకోవద్దు. తప్పు పట్టుకుంటే అది మీ కర్మ అంతే. ఇది వ్యక్తిగతంగా నీకు పని చేద్దని మాట మీకు చెప్తానండి. పూట నీ ఆహారాన్ని నీళ్ల మీద వేయము, అది చాలా దినముల తర్వాత అది నీకు మరలా నీళ్ళ మీద ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళ మీద వేసేయమన్నారు కదా. ఇంటికాడ ఏమన్నా తొట్లు, నీటి తొట్లు లేకపోతే డ్రైనేజీలు ఉంటే అందులో వేసేయకండి, లేకపోతే చెరువులు వేసేయకండి, లేకపోతే గోదావరిలో వేసేయకండి. ఇంకా మనవాళ్ళు కొంచెం జ్ఞానులు కదా, జ్ఞానం ఎక్కువ. అలా చేయకండి. ఉన్న దాన్ని మనము ఖర్చు పెట్టాలి. నీ పిల్లలకు, నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఏం చేయాలి? మీరు చెప్పారు కదా ఏం చేయాలి. రైట్, ఒకసారి బయటికి వెళ్ళండి, లోకంలోకి వెళ్ళండి, లోకం వైపు చూడండి. ఫుట్పాత్ల మీద ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళలోకి వెళ్ళండి. ఎంతమంది ఇబ్బందులు ఉంటూ మంచం మీదనే పరుండి రోగముల చేత మంచం మీదనే డయాలసిస్ పేషెంట్స్, వాళ్ళు కొన్నవన్నీ కూడా అమ్మేసి వచ్చిన దాంతో వైద్యం చేయించుకుని ఫలితం ఏమాత్రము వారు అనుభవించడం లేదు. అంటే అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఫలితాలు లేవు. ఎలాంటి ఎంతోమంది దయనీయమైన స్థితిలో ఉన్నారు. నీకున్న దాన్ని వినియోగించండి అవతల వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఈ సమయంలో ఒక మాట నేను చెప్తాను. చాలా సంవత్సరాల కిందట నా చిన్నతనంలో ఒక సేవకుడు చెప్పిన మాట నేను విన్నాను. నా చిన్నతనంలో ఒక దైవజనుడు చెప్పిన మాట విన్నాను. నేను చూచింది కాదు, సేవకుడు చెప్పిందని విన్నాను. విన్నదాన్ని బట్టి మేము ముందుంచుతున్నాను అన్నమాట. ఏంటంటే, ఒక పేద కుర్రోడు, చిన్న పిల్లోడు, తన తండ్రి లేడు. ఇప్పుడు ప్రతిరోజు మనకు న్యూస్ పేపర్ ఎలాగిస్తున్నారు. ఒక ఆయన వచ్చి న్యూస్ పేపర్ కావలసినటువంటి వ్యక్తులు ఆ న్యూస్ పేపర్ డబ్బులు కడితే ప్రతిరోజు ఒక ఆయన వచ్చి ఇస్తూ వెళ్తూ ఉంటాడు. అలాగా ఒక చిన్న కుర్రోడు చాలా సంవత్సరాల కిందట నేను విన్నదాన్ని చెప్తున్నాను మీకు. సేవకుడు తన ప్రసంగులు చెప్పగా విన్నదాన్ని సేకరించి మీ ముందుంచుతున్నాను. ఇంటింటికి తిరిగి పేపర్ వేసేవాడు. పేపర్ వేసి మరలా ఇంటికి వెళ్ళి త్వరగా సిద్ధపడి స్నానం చేసి బట్టలు వేసుకుని ఏమాత్రం తినడానికి కూడా అవకాశం లేకున్న పరిస్థితి, సమయం లేక పరుగు పడిన స్కూల్లోకి వెళ్ళిపోయేవాడు. చాలాసార్లు లేట్ అవ్వడం వల్ల టీచర్ చేత దెబ్బలు తినేవాడు. ఇప్పుడైతే మనమే ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం. మన పిల్లలు ఎవరైనా అలాంటి పని చేస్తే, నేనేంటి, నువ్వు ఆ పని చేయకూడదు, ఇన్సల్ట్గా చూస్తూ ఉంటాం, చిన్నతనంగా చూస్తూ ఉంటాం. నువ్వు బుద్ధిగా చదువుకో, నీకు కావాల్సి మేము సమకూరుస్తాం. కానీ చిన్న కుర్రోడు తనకున్న పరిస్థితిని బట్టి సైకిల్ దొక్కుంటా ఇంటింటికి పేపరు, ఎవరికైతే పేపర్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఆ న్యూస్ పేపర్ ఇచ్చి అలసిపోతూ ఉండేవాడు. ఊరి చివరి ఒక ఇల్లు ఉండేది, అందులో ఒక ఆవిడ ఉండేది. ఆమె చాలా మంచి హృదయం, దయగలిగిన హృదయం కలిగిన వ్యక్తి. అలసిపోయి కుర్రోడు, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తామని అడిగితే ఆమె మంచినీళ్ళ బదులు పెరిగిచ్చేదట. మరలా రెండవ రోజుని అలసిపోయేవాడు, ఆఖరి వీలు కదా, అమ్మ కొన్ని మంచినీళ్ళు అంటే పాలు ఇచ్చేదంట. ఆమె చుట్టము కాదు, బంధువు కాదు, దగ్గరులు కాదు, పోనీ దూర బంధువులు కాదు, తెలిసిన వ్యక్తి కాదు పిల్లడు. కానీ ఆమె మంచి హృదయం, మంచి మనస్సాక్షి కలిగిన హృదయం, దయతో నిండిపోయినటువంటి హృదయం ఆమెది.
ఈ కుర్రోడికి ప్రతిరోజు ఏదో ఒకటి అలసిపోయినటువంటి కుర్రోడికి ఏదో ఒకటి ఇస్తూ ఉండేదట. తిని త్రాగి మరలా వచ్చి గబగబా స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ రోజు దెబ్బలు తినేవాడు ఆ కుర్రోడు. లేట్ అయిపోతుంది కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అక్కడ. ఇక ఎందుకు లేట్ అవుతుందంటే ఒకరోజు మాస్టర్ చెప్పాడు. ఈ పరిస్థితిని బట్టి మాస్టర్ కూడా దయగలిగినటువంటి మనస్సు, పోన్లేరా బాబు మంచి పని చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడాడు. సరే, రోజులు గడుస్తున్నాయి. ఈ కుర్రడు రోజు రోజుకి ఎదుగుతున్నాడు, క్లాసులు పెరుగుతున్నాయి. మొత్తం మీద ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆ కుర్రను తీసుకెళ్ళాడు. అంటే ఎక్కడ దాకా ఎదిగాడంటే ఒక డాక్టర్ వరకు తను వెళ్ళగలిగాడు. స్తోత్రం. ఒక డాక్టర్, ఒక పేద కుర్రోడు, ఒక న్యూస్ పేపర్ పంచే కుర్రోడు చాలా అద్భుతమైన రీతిలో అతడు చదువుకున్నాడు. అతడు మంచి డాక్టర్ వృత్తులు స్థిరపరచబడ్డాడు. ఎప్పుడో చిన్నప్పుడు వేసేవాడు 1వ, 2వ తరగతి, 3వ తరగతి న్యూస్ పేపర్. తర్వాత చదువులు పెరిగాయి, ఎక్కడెక్కడికో హాస్టల్లో ఉంటూ చదువుకున్నాడు. ఏం జరిగింది తెలుసండి, ఒక రోజున ఎవరైతే ఈ కుర్రోడికి నీళ్లకు బదులు పాలిచ్చిందో, నీళ్లకు బదులు పెరిగిచ్చిందో, నీళ్లకు బదులుగా చిన్నగా తనకున్న ఆహారాన్ని తనకు పెట్టిందో, ఆమెకు జబ్బు చేసింది. జబ్బు చేస్తే అంటే కుదరని రోగం, చాలా చిక్కైపోయింది. మొత్తం మీద పలానా ఊర్లో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ డాక్టర్ గారు చాలా బాగా చేస్తున్నాడు వైద్యం అని అంటే ఆ నోట ఈ నోట మొత్తం మీద హాస్పిటల్కి జాయిన్ చేశారు. ఇంచుమించుగా ఆ దినాల్లో ఆ హాస్పిటల్ బిల్, ఆ ఖర్చు ఎంత అయిందంటే ఆమె ఆపరేషన్కి 80,000 వేసారంటే బిల్లు. 80,000 వేసారు. సరే, ఆపరేషన్ ఎవరు చేశారు అని అంటే ఈమె రోగిగా ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆ ఆపరేషన్ అంతా ఈ డాక్టర్ ఆమెకు చేశాడు. మరి ఎవరు బిల్లు కౌంటర్లో ఉన్న ఎవరి దానికి చేస్తారు కదా, ఆ బిల్లు కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తులు, అమ్మ మీ బిల్లు ఎంత అయింది అని ఆ ఇంటి వాళ్ళకి ఇచ్చారు. బాబోయ్ ఎలా కట్టాలి. అప్పుడు లోపల నుంచి ఒక ఆయన మంచిగా ఇన్సర్ట్ చేసుకుని మెడలో ఏంటిది సెతస్కోప్ వేసుకుని నవ్వుతూ వచ్చాడు. అమ్మా నీ బిల్లు నేనే కట్టేశాను, దేవునికి స్తోత్రం, నీ బిల్లు నేనే కట్టాను. బాబు నువ్వెవరు, అసలు నేనేంటి, నేను చెల్లించిన దానికి మీరెందుకు కట్టారనంటే, నేను ఆ రోజున గ్లాసు నీళ్ళు అడిగితే నువ్వు గ్లాసు పాలిచ్చావు కదా, ఒక రోజున పెరిగిచ్చి ఒక రోజున ఆహారం పెట్టావు కదమ్మా, ఆ వ్యక్తిని నేను అప్పుడు కూడా స్తోత్రం చెల్లిద్దాం. మీకు అర్థమైంది ఈ విషయం? మీకు అర్థమైందా? ఆ రోజు ఏం పెట్టింది ఆవిడ పెట్టుబడి? 10 మందికి చెప్పలే. మనం ఇంత చేసి అమ్మ నేను ఇంత చేసిన 10 మందికి, కొంచెం చేసి 10 మందికి చెప్తాం. ఆమె పాలిచ్చిన సంగతి, పెరిగిచ్చిన సంగతి, ఆహారం పెట్టిన సంగతి కనీసం ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు, మర్చిపోయిందంతే. చూడండి, నీ ఆహారము నేళ్ల మీద వేయము, చాలా దినముల తర్వాత అది మరలా నీకు. ఆమె కనబడిందా లేదా చెప్పాలి. మీ జీవితంలో కూడా నేను ప్రకటిస్తున్నాను ప్రియులారా, మనం అభివృద్ధి చెందకపోవడానికి కారణం, దీవించబడలేకపోవడానికి కారణం లోపం దేవుడిది కాదు, సంఘాన్ని కాదు, సేవకులది కాదు, మందే, వ్యక్తిగతంగా నీదే. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆ 2వ లైన్ చదవండి, 2వ వచనం. ఆపత్కాలమున యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని తప్పించి, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించి భూమి మీద వాడు ధన్యుడగును, భూమి మీద వాడు ధన్యుడు. హల్లెలూయా. ఆ ధన్యకరమైన జీవితాన్ని మనం జీవించాలి. ఎప్పుడు కాదు మనం చేసేది మనం బతుకునుగా చూస్తాం పెట్టి. అవును, నువ్వు అనుకున్న దాన్ని బట్టి జరగవచ్చేమో అది, కానీ నేనంటున్నాను ఇది బ్రతుకుండగానే మనం ఫలాన్ని చూడాలి. బ్రతుకుండగానే మనము దేవుని సన్నిధిలో నేను ప్రకటిస్తున్నాను, ప్రతిఫలాన్ని మనము చూడాలి.
బ్రతుకుండగా నీ చచ్చిపోయే కాదు, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినముల తర్వాత మరలా అది నీకు. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి నేను సేకరించింది అది మీకు చెప్పానది నిజంగా అనుభవించిందా లేదా? ఒక గ్లాసు నీళ్లు ఆపత్కాలములో ఉన్నటువంటి ఆమెని ఎంతగా ఆదరించింది. ఒక గ్లాసు పాలు ఆపత్కాలములో, ప్రమాదములో, ఇబ్బందులు, రోగిగా ఉన్నప్పుడు ఆమెకు ఎంతగా ఉపయోగపడింది. బాబు నువ్వెవరు బాబు ఈ బిల్లు కడతానికి? అమ్మా నేను అలిసిపోయి వచ్చినప్పుడు అందరికి పేపర్ ఇవ్వగా ఆ పేపర్ చివరి పేపర్ మీకు ఇచ్చేవాడిని. అలిసిపోయిన నాకు నీళ్ళు ఇచ్చింది, పానీయాలు ఇచ్చింది, ఆహారం పెట్టింది నువ్వే కదమ్మా. ఆ బాలుడు ఎవరో కదా నేనే. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు నువ్వు కొంచెం చేసినది నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆ సాక్ష్యం ఆమెతో పంచుకున్నప్పుడు ఆమె ఏడ్చింది. ఇద్దరు ఆ మాటలు చేరు చేసుకొని ఒకరికొకరు సంతోషించారట. ఆ సేవకుడు చెప్పిన మాట మేము ముందు ఉంచాను. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఒకవేళ ఎదురవుతున్నప్పుడు దేవుడి నువ్వు చేసిన కార్యాలను బట్టి సహాయపడునుగాక. ఆపత్కాలములు ఆయన నీకు తోడవుతాడు. ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ నీవు ధన్యుడిగా ఉండిపోతావు అన్న మాట. అక్కడ 2వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాట. అది 41వ కీర్తన 2వ వచనం, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. కాపాడుతాడు. ఆపదలో ఉన్నప్పుడు కాపాడుతాడు, ఇబ్బందులో ఉన్నప్పుడు కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్నంత కాలం నీవు ధన్యురాలుగా మార్చబడతావు. నువ్వు చేసుకున్న దాన్ని బట్టే నీ పిల్లలకు దీవెన అనేది ఉంటుంది. నువ్వు చేసిన తల్లిదండ్రులుగా విశ్వాస జీవితంలో జీవిస్తున్నటువంటి మీరు మీ పిల్లలకు ఏం మిగిల్చి వెళ్ళాలనుకుంటున్నారు? చూడుతున్నాం కదా, మనం ఊరంటే వెళ్తే క్రీస్తు చేసులు పలానా క్రీస్తు చేసులు కీకాడ 2 గీతలు ఉండి చేయకుంటుంది. నేను అనుకున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. చాలా కాలం కిందట అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమైంది. కీర్తి చేసులు కీర్తిని శేషముగా మిగిల్చిన వాళ్ళు ఏమి లేదు. నీ పిల్లలకు నీవేం మిగిల్చి వెళ్ళాలనుకుంటున్నావు? ఏం మిగిల్చి వెళ్ళాలనుకుంటున్నావు? అబ్రహాము తన తరానికి ఏం మిగిల్చి వెళ్ళాడు? ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడండి, భక్తిపరుడండి, విధేయుడండి, లోబడినవాడు, దేవుని సన్నిధిలో విశాలత అనే మనస్సు హృదయం కలిగినటువంటి వ్యక్తి, గొప్ప ప్రార్థనాపరుడు. అంటే తన తండ్రి అయిన అబ్రహాం ఏం మిగిల్చాడు తన కొడుక్కి? తన తరానికి ఏం మిగిల్చాడు? మీరు మాట్లాడొచ్చు. నీ ఆహారాన్ని నీళ్ల మీద వేయము, చాలా దినముల తర్వాత మరలా నీకు అది కనబడుతుంది. ఈ మాట మెయిన్ అంశంగా గుర్తుపెట్టుకోండి. నీ అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి, ఆశీర్వదించడానికి, నీ తరాలకు దీవెన ఇవ్వడానికి ఇది మెయిన్, ఇది ఇంపార్టెంట్, ఇది సో గొప్ప విషయం. ఇది చేయగలుగుతున్నావా? బీదలను, మొదటి మాట బీదలను కటాక్షించుట, ఇది నీ జీవితంలో చేయాలి. మొదటి విషయం ఇది. బీదలను కటాక్షించాలి అంటే వారిపై నీకు జాలి రావాలి, వారిపై నీకు ప్రేమ రావాలి, వారిపై నీకు ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఇందాక ఆ తల్లి చేసింది అదే. నీ జీవితంలో ఇది చేయగలిగితే వెంటనే కాదండి, దాన్ని పాటించాలండి. 2వ మాట చూడండి, నీ కుటుంబం దీవించబడాలి, నీ తరంలో నువ్వు ధన్యుడిగా ఉండాలి, నీ తర్వాత నీ సంతానం ఆశీర్వదించబడాలంటే 2వ మాట వెదజల్లుట. చూద్దాం, వెదజల్లుట. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం చూడండి.
వెదజల్లి అభివృద్ధి పొంది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా ఆ, తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు లేమికి వచ్చేవారు కలరు. చాలు, మీరు ఆ మాట టిక్ చేసుకోండి. ఇది 24 వచ్చిన టిక్ చేసుకోండి. 11:24 తీసుకున్నారండి. ఇంకా కొంతమంది తిరగేస్తూనే ఉన్నారు చూడండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. వ్యవసాయదారుడు ఉదాహరణ మన ఊర్లో ఈ సిరిధాన్యాలు పంటలు వేస్తూ ఉంటారు. అలాగే లాంగ్ టైం పంటలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కందేస్తున్నారు. సంవత్సరం లోపల 10 నెలల లోపల వచ్చే పంట. ఎకరానికి 20 పుట్లు, 22, 24 పుట్లు వేస్తారు. ఒక్కొక్కడు ఉంటాడు ఓ 10 పుట్లు తెచ్చి ఎంత మొక్క కోసి వేస్తూ ఉంటాడు. మొత్తం మొలుస్తుంది. మొలకుండా ఎంత పిల్లకేసినా మొలుస్తుంది. తర్వాత పెరిగింది అంటే మొక్క వచ్చింది. 3 నెలల తర్వాత మొక్క వస్తుంది. వచ్చిన తర్వాత దానికి మరలా మందు వేయాలి. అంటే పోషకాలకు అవి పెరగడం. మన చిన్నపిల్లలకి ఎలాగైతే టానిక్లు ఎన్ని పెడతా ఉంటామో, బలం వరకులు, ఎదుగుదల వరకులు, ఎముకలు బలంగా ఉండటానికి మనకెన్ని మందులు ఉన్నాయో మొక్కలకు కూడా అన్ని మందులు పెడుతున్నారు. వేసింది చిన్నపిల్లక, సరే మొలిచింది, మొత్తం మీద పైకి వచ్చింది. వచ్చిన తర్వాత మందు వేస్తారు. ఎకరానికి ఒక 10 బస్తాలు అనుకుందాం. ఈ 2 వేస్తాడు. మొత్తం 2-3 సార్లు అలా జరుగుతూ ఉంటుంది. నెలకు 2 నెలలకు ట్రిప్కి వేస్తూ ఉంటారు. తల్లి పెడుతూ ఉంటాడు. సరే, ఈ వ్యవసాయదారుడు ఆ మొక్కలు చూసుకుంటా, దానికి పెట్టాల్సింది లేక వేయాల్సింది వేయకుండా, చేయాల్సింది చేయకుండా ఉంటే ఫలితాలు వచ్చేస్తాయి. ఈ సంవత్సరం కంద రైతులు చాలా మంచి అద్భుతమైన ఫలితాలు చూశారు. మన ఊర్లోనే చాలా అద్భుతమైన ఫలితాన్ని వారు అనుభవించారు. వాళ్ళ మాత్రమే కాదు, ఆ పొలములు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు తవ్వుకోగా మిగిలిన దాన్ని మరలా అంగుళం పొడిచి ఆ నేలను దాంట్లో పనిచేస్తున్న వారు కూడా చాలా అద్భుతంగా ఫలితాన్ని, వాళ్ళ కష్టాన్ని వాళ్ళు అనుభవించారు. ఇది మనందరికీ తెలుసు సోదరులారా. ఆ ఫలితాల రోజున ఒక్క ముఖం ఎలాగుంటుందంటే 1000 సూప్లెట్లు కాంతి ముఖం. ఏమంటే ఎలాగుందని, బాగున్నారు ఏంటి, ముఖం వెలిగిపోతుందంటే ఏముందండి, కష్టం బాగా ఫలించింది, సంవత్సరం మంచి గిట్టుబాటు వచ్చింది, మంచి దిగుబడి వచ్చింది. ఒక్కొక్కడు ఉంటాడు, ఆడికి వేసింది కూడా చేతిలోకి రాదు. వేసింది రాదు చేతులు. కారణం ఏంటంటే సరైన రీతిలో అతడు దాన్ని పెంచలేదు, సరైన రీతిలో విత్తనాన్ని వేయలేదు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. ఈ సత్యం బైబిల్లో మనకు కనబడుతుంది. ఆ వ్యవసాయదారుడు వేసిన విత్తనం శ్రేష్టమైన దాన్ని విత్తాలి. విత్తినటువంటి ఆ విత్తనం మోల్చిన తర్వాత దాన్ని సంరక్షించే విషయంలో ఏ టైంకి ఎంత మోతాదు ఆ మందు వేయాలో అది వేయాలి. ఏ టైంకి నీరు పెట్టాలో ఆ టైంకి పెట్టాలి. ఇదేమీ చేయకుండా ఓ చిన్న విత్తనం వేసి కూర్చున్నాడు. 7-8 నెలల తర్వాత ఎవరైతే మంచిగా విత్తనం వేశారో అవి మంచిగా పెద్ద పెద్ద లావుగా చెట్లు ఎదిగాయి. చూచి ఆ ఎదుగుతున్నప్పుడే యజమాని సంతోషించి, ఈ సంవత్సరం చాలా బాగా దిగుబడి వస్తుంది, ఇప్పుడున్న రేటును బట్టి నా కష్టాలను తీరిపోతాయి, అప్పులు తీరిపోతాయని సంతోషిస్తాడు రైతు. అవతడు కూడా రైతే. కానీ తేడా ఏంటనంటే అతడు వేసే మందులు కానివ్వండి, లేక పైన కొట్టే ఆ మందులు కానివ్వండి, నీరు కానివ్వండి, సరిగా అతడు సరైన టైంలో అతడు పెట్టలేదు. పిసినారి ఒక రకంగా చెప్పాలనంటే విశాలమైన మనసు కలిగిన వ్యక్తి కాదు. వచ్చినంతే పర్వాలేదు అనుకున్నట్టుగా
సరిపెట్టుకునేవాడు. ఎక్కడ కూడా సరిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు ఎలాంటి మాటలే. నువ్వు ఇచ్చేసావా? లేదు అంటే మీరు అందరు చేసిన తర్వాత చేద్దామని ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు కూడా లేకపోలేదు. బైబిల్ చెప్తుంది వెదజల్లి అనడం మాటది. ఏంటన్నమాట వెదజల్లడం అంటే ఏంటిది? ఇందాక చెప్పాను, రైతు ఉపమానం చెప్పాను మీకు. మొక్క మొలిచిన తర్వాత తనకు చేతికి వచ్చినట్లుగా అతడు ఎక్కడెక్కడ ఏదైతే లాసుగా ఉందో, ఏ మొక్క అయితే చిన్నగా ఉందో దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకుంటా మందు ఇలా వెద జల్లుకుంటూ వెళ్తాడు. వారం రోజులు మళ్ళా చూస్తాడు, మరలా వేస్తూ ఉంటాడు. అవి త్వరగా పెరుగుతూ ఉంటుంది. తన కాలములోని తను అభివృద్ధిని చూస్తాడు. ఆమేన్. తెలుసు, వాడు తెలియదా? తెలుసు. విశ్వాసులేరా, మీకు తెలియదా? తెలుసు. దేవుని పని జరగడానికి, సువార్త పని జరగడానికి, దేవుని రాజ్యము కట్టబడడానికి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు? నేను ఎప్పుడు మీకు ఏనాడు భారమని మోపలేదు. సభాముఖంగా నేను ఈ మాట ప్రకటిస్తున్నాను. నిజంగా చెప్పండి, ఈ మాట కూడా బయటకు వెళ్తుంది. ఏనాడు మీకు ఏ విషయంలో కూడా భారం మోపైనా లేదే. సాధ్యమైనంత వరకు అన్నీ చేసుకుంటూ వచ్చాం. కొద్దిమంది ఈ భారమును మోయుటలు ముందుకొచ్చారు. మోసేవారు ఎలాగ మోయాలి? విశాలమైన హృదయం అన్నమాటది రైట్. రెండో మాట ఏం చెప్పానంటే వెదజల్లుట. మొదటిది ఏం చెప్పాను? బీదలను కటాక్షించుట. అంటే బీదలను కనికరిస్తే నువ్వు చేసింది కొంచెమే, కానీ నీవు చూస్తుండగానే ఆపత్కాలములో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడయుండి ధన్యకరమైన జీవితాన్ని ఇస్తాడనే సంగతి కూడా మేము ముందుంచడం జరిగింది. మీ ముందు నుంచి జరిగింది. దైవజనకమా, ఈ మాటలు మీరు వినాలి. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. దేవుని పరినిమిత్తమై దేవుని రాజ్యము కొరకై మనం ఏం చేయగలుగుతున్నాం? నేను చేస్తున్న కార్యక్రమాలను బట్టి నేను కదా, మీరందరూ ఇంచుమి నాతో పాలిభాగస్తులై ఉన్నారు. మన రెండో సెంటర్లోకి ఆయన అడుగుతారు, ఏమంటే మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ఇన్ని వేలు ఖర్చు పెడుతున్నారు, ఇంత పని చేస్తున్నారు, మీతో పాటు కొంతమంది వస్తున్నారు, వాళ్ళని కూడా చంపేస్తున్నారు, ఏం కలిసొద్ది అని మాట్లాడుతున్నాడు. అప్పుడు తనకు ఇవ్వాల్సినటువంటి రీతిలో కొన్ని మాటలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అబ్రహాము ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోగలడు. 318 మంది తన ఇంటి దగ్గర పని చేస్తూ, పొలములు పని చేస్తూ, పశువుల దగ్గర పని చేస్తూ వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపరచడం, ఇవన్నీ చాలా చాలా కష్టం. కానీ కట్టుకోవడానికి సామర్థ్యత ఉంది. తప్పు అని నేను చెప్పట్లేదు. నీలాంటి నాలుగు తను అడిగితే, అయ్యా మీకు ఏం తక్కువ అని అడిగితే ఆయన అన్నాడు, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, పునాదులు కలిగిన పట్టణము నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా అని అబ్రహాము చెప్పాడు. ఎక్కడున్న వారందరికీ చెప్తున్నాను విషయాలు. భూ సంబంధమైన మనస్సు, చెప్పండి అన్నమాట. అది దీన్ని తీసేయండి. కొలసీ పత్రికలో ఉంది ఏంటనంటే, నీవు క్రీస్తు పాటుగా లేపబడిన వాడవైతే పైన ఉన్న వాటినే వెతుకు. ఇది ఆత్మీయులు కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఇవి. సోదరి సోదరులారు, వెదజల్లుదాం. వెదజల్లే వాళ్ళు ఎవరనంటే దేవుని పట్ల యథార్థమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు, ఆయన పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తులు. మొదటి ఆధ్యాత్మిక జీవితంలో కావలసింది ఏంటంటే, ఆయన సన్నిధిలో మన వణుకుతూ భయముతో కూడిన భక్తిని కలిగిస్తూ మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన ఇచ్చిన కొలతలకు తగ్గట్టుగా మనం బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా
ఈ వెదజల్లే అనుభవం అనేది మనకు వస్తుంది. అబ్రహాము విశాలమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తి, విశాలమైన హృదయము కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు ఏదైతే ఆశపడుతున్నాడో వ్యక్తిని బట్టి అది చేయటానికి వెనుదిరిగి చూడలేదు. దేవుని కార్యములు చేయటానికే పరుగులెట్టాడు. ఆయన ఒక్క మాట, అబ్రహాముతో చెప్పిన ఒక్క మాట పట్టుకుని ప్రతి అడుగు విశ్వాసముతో వేస్తాడు. నీవెన్నో సత్యాలు వింటున్నావు, ఎన్నో సంగతులు వింటున్నావు, ఎన్నో వాక్యాలు, ఎన్నో ఉపదేశాలు ఈ స్థలములు వింటున్నారు. అనేక మంది ఆత్మీయ సేవకులు ఇక్కడికి వచ్చి వాక్యాన్ని, ఉపదేశాన్ని అందిస్తుండగా వింటున్నాం. నా ఆశ ఒకటే, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి. డబ్బులోనో లేదా బిల్డింగుల్లోనో కట్టడాల్లోనో లేదా స్థలాల్లో ఒక విషయమే కాదు అది. నేను అన్ని కోణాల్లో ఈ మాట మీ ముందు ఉంచుతున్నాను. ఇది ప్రేమ పంచుటలు. ఎక్కడో వాళ్ళు కూడా కొంతమంది సమాధానం లేదు. ఆ మనసున్న అభివృద్ధి చెందలేము. సమాధానము లేకుండా సరే, సహోదరుని ప్రేమించకుండా ద్వేషిస్తే నువ్వెన్ని గంటలు ప్రార్థన చేసిన ప్రయోజనం, ఎన్ని లక్షల రూపాయలు ఇక్కడ విత్తిన పని లేదు. మొదటిది, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పిస్తాడు. వాడు తప్పించబడి ఏం చేస్తాడంట? ధన్యుడొగుతాడంట. అంటే ఏంట్రా బాబా, మొన్నటిదాకా ఏమి లేదు, అకస్మాత్తుగా ఆకాశం అంతా ఎత్తిదిపోడు ఏంటి? ఒక్క రాత్రిలో దేవుడు ధనవంతులను దరిద్రులుగా మార్చగలడు, దరిద్రులను రైట్. ఇది ఆయన కెపాసిటీ. ధనవంతులైన వారు, దేవుని భయము లేకుండా బరి తెగించి ఇచ్చని విడిగా తిరుగుతున్నవారు ఒక్క రాత్రిలోనే ఏమైపోతుంది పరిస్థితి? ఒక్క రాత్రిలోని దరిద్రత అనేది అనుభవిస్తారు. కానీ దేవుని కొరకు యథార్థమైన మనసు కలిగి, పవిత్రత కలిగి, భక్తి కలిగి, నిజాయితీగా జీవిస్తూ, ప్రార్థన జీవితంతో, విశ్వాసంతో బ్రతుకుతున్న ఒక్క రోజులోని ఆయన స్థితిని మార్చగలడు. ఆమేన్. చిగురించిన అహరోను కర్ర ఎన్ని రోజులు పట్టింది ఇది చిగురించడానికి? ఒక్క రాత్రిలోనే. ఆమేన్. నీ జీవితాలను ఆయనకు సమర్పించి లోక మాలిన్యము అంటకుండగా, ఎక్కడ కూడా అపవిత్రత అనేది అంటకుండగా నీ జీవిస్తూ ఉంటే, నీవు జీవించినటువంటి ఆ జీవితాన్ని బట్టి ఫలాలు నువ్వు కోస్తావు. నీ పిల్లలు అబ్రహాము, ఇస్సాకు ఎలాగైతే ప్రతిరోజు ధ్యానించడానికి, ప్రార్థించడానికి సమయం వెచ్చించేవాడు, తరాలకు దీవెనకరంగా మార్చబడ్డాడు, అలాగున నీ పిల్లలు నువ్వు చూస్తుండగానే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఆమేన్. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మూవేస్తారట. ఎవరు నీతిమంతులు? యేసు రక్తములో కడగబడినటువంటి వ్యక్తులు, యేసయ్య కొరకు బ్రతికినటువంటి వాళ్ళు నీతిమంతులు. నేను ఒక్క మాట అడిగి నేను ముగించేయడానికి ఇష్టపడుతున్నాను. నీ పిల్లలకి ఏమి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడుతున్నావు సోదరుడా, సోదరి? నీ ఆహారము నీళ్ల మీద వేయము, అది చాలా దినములైన తర్వాత మరలా నీకు అది కనబడును. అంటే ఇది ఆ మాట ఎందుకు చెప్పాను, ఎందుకు చదివించానంటే, ఫస్ట్ ఒక అంశం చెప్పాను కదా, నీవు భూమి మీద ఆశీర్వదించబడాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు చేసే పని ఏంటి? దానికి జవాబుగా నీ ఆహారము నీళ్ల మీద వేయము. దీంట్లో కొన్ని భాగాలు విశదీకరించి చెప్పాను. మొదటిది, బేదలను కటాక్షించాలి. కటాక్షించాలి. బాబోయ్ ఏం లాభం, ఇది ఉంటే పిల్లలకి 2 రోజులు వస్తుంది కదా, ఆ మనసుతో వెత్తొద్దు, చేయొద్దు. ఈ ఖర్చు ఉంటే 1000 రూపాయలు ఉంటే 2000 రూపాయలు ఉంటే ఇంకో దేనికైనా వస్తుంది కదా, ఆడికి ఏమొద్ది, ఆ మనసు మనకొద్దు.
మదర్ తెరిసా ఏం చేసిందో తెలుసా మీకు? పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉండేది. మదర్ తెరిసా ఏం చేసింది? ఈ బైబిల్ గ్రంథం మన చేతిలోకి రావడానికి గల కారణం ఒక అద్భుతమైన దైవజనుడు విలియం కేరీ. వారు ఏం ఆశించి పని చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళు. ఈవేళ వారి తరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవితాలు ప్రపంచానికి ప్రభావితం చేయలేదా? క్రైస్తవ సమాజంలో వారి పేర్లు మారుమోగటం లేదా? ఏం ఆశించి వారు కొన్నదాన్ని తెగతింపులు చేసుకుని వచ్చి ఈ మహోన్నతమైన కార్యముల్లో వారి సమయాన్ని, ధనాన్ని, ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది, వెచ్చించాల్సి వచ్చింది. ఎందుకనండి? నీకు ఈ వాక్యం అర్థమైతే నీవు పూర్తిగా దేవునికి ప్రేమికులుగా మారిపోతారు. ఈ వాక్యం మీకు సరిగా అర్థమైతే దేవుని పాదాల దగ్గర ఒదిగిపోతారు. కఠినమైపోయారండి చాలామంది, కఠినమైపోయారు. మాకేమో నేను పనికి వెళ్తాను, రైట్, నేను చెప్పాను కదా వాక్యాన్ని బట్టి. ఒక్క రాత్రుల్లోని పేదవారిని ఏం చేస్తాడైనా? ధనవంతులుగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన తన మహిమనంతా విడిచిపెట్టి మనలను ధనవంతులుగా చేయటానికి, ఏదో కోట్లు సంపాదించేసి ఏం చేయడానికి, ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రతను అనుభవించాడు. పాట ఉంది కదా, ధనవంతులుగా చేయుటకు దరిద్రత అనుభవించినావు. ఏంటదండి అది? ధనవంతులుగా చేయటానికి ఆయన ఏమనిపించాడంట? మరి ఇంకా మన ఇన్ని వాక్యాలు చెప్పి, ఇన్ని వాక్యాలు ధ్యానించుకుంటూ చదువుతుంటే ఇంకెందుకు దరిద్రులుగా ఉండాలి మనం? గంటలు గంటలు తరబడు పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఏమో ఏం సాధించావు, ఏమి సంపాదించావు, ఎంత నిలవేసావనంటే జీరో. ఒక కావిడ దుబాయ్ వెళ్తున్నారు, ఒక కోయిటా వెళ్తున్నారు, ఇక్కడ దేశాలు ఎక్కడికో వెళ్తున్నారు. ఆ డబ్బులు ఇండియాకి పంపుతున్నారు ఇంటి వరకు. ఆమె వచ్చేటప్పటికి మళ్ళా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ₹1 కూడా చూపెడతలేదు. ఉన్నారు, సాక్షి నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు చెప్పుకునే బాధలు అవి చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంత కష్టపడి వెళ్ళానండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేశాను, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే జీరో. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, పని చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు జోలాయితనంగా తిరుగుతూ, త్రాగుడు అలవాటు చేసుకుంటూ, లోక సంబంధమైన రీతిలో పెరుగుతూ, జీవిస్తూ, జీవితాలు అపవిత్రపరచుకుంటూ, ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉంటే పాపం అక్కడ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పని చేస్తున్నారు. వచ్చేటప్పటికి జీరో, ఏం లేదు, జీరో బ్యాలెన్స్. వీడు మళ్ళా పంపేస్తూ ఉంటాడు. నువ్వు మళ్ళీ వెళ్ళి చర్యలు కట్టుకుందాం, నువ్వు మళ్ళీ వెళ్ళి పిల్లకి పెళ్లి చేద్దాం, ఏం లేదు, జీరో. ఏం చేస్తున్నావు అండి మనం అసలు? నేను ముగింపుకు వస్తున్నాను. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవా అతన్ని తప్పిస్తాడు. ప్రమాదం వచ్చినప్పుడు. ఇందాక తల్లి బిల్లు ఎలాగైతే డాక్టర్ కట్టాడు, దేవుడు సహాయం చేస్తాడు ఆయన. రెండవ మాట సామెతల గ్రంథంలో వెదజల్లుట. నువ్వు అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదం ఇవ్వాలి అని అంటే వెదజల్లాలి. నీ సమయాన్ని, నీ భక్తి జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని ఇంకా కొంత సమయం నువ్వు పెంచాలి. నీకున్న ధనాన్ని దేవుని పరిచర్యలు, సువార్త కూడికలా, అయ్యా నేను ఆ పని చేస్తాను, ఆ పని కొరకు నేను కొంత చేస్తాను, అదనకి ఇవ్వండి అవకాశం. ఈ విశాలమైన మనసు ఉందా? అందుకే ఈ విశాలత లేదు కాబట్టి ఇంకా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండిపోయాం. చూద్దాం, ఇంకొక మధ్యలో 2 వచనాలు ఉన్నాయి కానీ ఇవి ప్రభు చిత్తమైన నెక్స్ట్. అది లూకాసు వార్త 6వ అధ్యాయం 35 నుంచి 38 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం
మీరైతే ఆ, ఎట్టి వారిని గూర్చినను ఎట్టి వారిని గూర్చినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ఆ. ప్రేమించుడి. చాలండి. ఇక్కడ ఇంకేం చేద్దామండి? ఇక్కడ ఇప్పుడు నువ్వు అభివృద్ధి చెందాలి అని అంటే పాస్టర్ గారు ఇది అవసరమా? ఎస్, ఇది అవసరం. ఇది చాలా పాయింట్లు అండి ఈ మెసేజ్. ఇది మరలా మాట చదవండి, అందరు కలిపి చదవండి అన్నమాట. మీరైతే చదవండి, అందరు చదవాలి. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఇంకా అక్కడే ఉంది కామ ఉన్న తర్వాత మేలు చేయుడి. తర్వాత ఇంకేముంది? అప్పియుడి. ఇంకా అప్పుడు మీ ఫలము గొప్ప. చెల్లించండి. చేస్తారు. ఇది చేస్తాము అని అన్నవాళ్ళు ఒకసారి మీ కుడి చేయి పైకి అందరు కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం అందరు కళ్ళు మూసుకోండి. పెరాలసిస్ వచ్చిన వాళ్ళ చేతుల్లో కాదు, రైట్. అందరు కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం. మళ్ళా జో ఆ మాట చదువుతుండగా మనకి విడుదల రావాలి. మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఆమేన్. ఒక్క నిమిషం ఆ ప్రార్థన చేయండి. చేతులు ఎత్తిన వారు ప్రార్థన చేయండి. ఎవరు వెనక్కి కానీ ముందు కానీ చూడొద్దు. ఈ ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రభు మాకు మనసు దయచేయండి. అవసరమైతే నీవు ఒకవేళ ఎవరైతే వ్యతిరేక మనసు అయితే నీ హృదయంలో ఉందో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి సారీ, క్షమిస్తాను, నన్ను క్షమిస్తావా? నీకు పొరపాటు లేకపోవచ్చు, అయినా సరే ఇతరులు గాయము పెడితే గనక క్షమిస్తావా? ఈ మాట ఇంకా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. కానీ ఒకటి, పరలోకం పోద్ది. పరలోకం పోగొట్టేసుకుంటాను నీ జీవితంలో. ఆమేన్. రెండోది చూద్దాం, ఇంకా కిందకు వచ్చినాను. మేలు చేయుడి అప్పియుడి. తర్వాత అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోన్నతిని కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడు. తర్వాత చదవండి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయుండు. తీర్పు తీర్చకుడి. అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి. అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి. అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇప్పుడు ముగింపు మాట ఏంటంటే క్షమించుడి, అప్పుడు మీరు నెక్స్ట్ ఇంకేం జరిగిద్ది చూడండి. అప్పుడు మీకు ఇయ్యబడును. అప్పుడు మీకు ఎలాగ ఇయ్యబడుతుంది? అణచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మరొకసారి అందరు కలిసి ఆ మాట చదువుదాం. అది అణచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఎప్పుడది క్షమించుడి. మీరు మరలా నీవు అభివృద్ధి చెందడానికి ఏదో ఆటంకం ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు నీవు అభివృద్ధి చెందడానికి కొన్ని మాటలు ఇక్కడ చెప్పాను. 11:1 సామెతలు, అలాగే కీర్తన 41:1-2 చెప్పాను. అలాగే మూడవది 11:24 సామెతలు, వెదజల్లి అభివృద్ధి చెందుట. అలాగే లోకసువార్త 6వ అధ్యాయములో చివరి మాటలు చెప్పాను. 38వ వచనంలో చివరి మాట చూద్దాం. క్షమించుడి. కాదు, ఏ కొలతతో మీరు కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడిందని చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం? అర్థమైంది ఇప్పుడు మీకు? ఇది మొదట ఏం చెప్పాను? మొదటి విషయం ముగిస్తున్నాను. మొదటి విషయం ఏం చెప్పాను? బీదలను కటాక్షించాలి. రెండోది ఏం చెప్పాను? వెదజల్లుట. వెదజల్లే విషయంలో కూడా నువ్వు విశాలమైన మనసు కలిగి ఉండాలి. విశాలత లేకపోతే ఇక్కడ పైన మాట చూసిరా, మీరు ఏ కొలతతో
అని అయితే మీరు కొలుస్తారు, మళ్ళా ఆ కొలతతోనే ఆ మీకు మరలా కొలవబడును. కొలతతోనే. నా చింతలు ఉప్పుబండి వచ్చేది, ఉబ్బండి అని అందరు తలకొక్కుని బియ్యం పట్టుకొచ్చేసేవారు. ఓ తవుడు బియ్యం పోసేవారు. పోస్తే ఆ తవుడికి 4-5 తవలు పోసేవాడు. ఏమైనా గుర్తుందండి? నాకైతే గుర్తుంది. అతను పోసింది ఏంటంటే ఒక తవుడు పోసాడు. ఎంత పోసాడు అంటే 4-5 తవలు పోసేవాడు. ఇక్కడ మన ఏ కొలత, నీ ఇంటికి అమ్మా భిక్షాందేహి అని వస్తారు కొంతమంది, పాపం పేదవారు వచ్చినప్పుడు పాపం ఒక కావడి తెద్దే ఇలాగ పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇది అలా పెట్టుకుని ఈ గుప్పుడు అలా తెస్తా ఉంటుంది. లోపల నిన్నే నీ దగ్గరికి ఆహారం కొరకు వచ్చాడు, అమ్మా ఆకలేస్తుంది అమ్మా అని అడుగుతున్నప్పుడు నువ్వు సంతోషంగా ప్రభు వచ్చాడు అనే మనసుతో, ఆ మనసుతో నిండు హృదయముతో ఆ వ్యక్తిని నీవు సంతోషపరచాలి. ఆమేన్. నీ ఆహారం నీళ్ల మీద వేయము, చాలా కాలం కిందటది మరలా నీకు అది కనబడుతుంది, చాలా దినములైన తర్వాత మరలా నీకు అది కనబడుతుంది. రైట్, నేను ముగిస్తున్నానండి. దేవుని పని చేయుటకు నీ కుటుంబములో ఇది 2 రకాలుగా నీకు అర్థమయ్యాలి. ఈ విషయం భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఈ విషయం తీసుకోవాలి. వెదజల్లుదాం. దయా హృదయం కలిగినటువంటి హృదయంతో మనం ముందుకు వెళదాం. క్షమిద్దాం, అప్పుడు మీరు క్షమించబడతారు. సంఘమంతా మరలా ఏక మనసు, ఏకాత్మతో నిండి ప్రభు సన్నిధిలో పూర్వపు వైభవం, పూర్వము కంటే మన ఆరంభ దినాలు, తొలి దినాలు పరిచర్య కంటే రెట్టింపు పరిచర్య మనమందరము చేయుటకు సిద్ధపడదము గాక. ఆమేన్. తరల వంచండి. నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది మరలా నీకు కనబడుతుంది. ఇప్పుడు మనమందరం ఏక మనసు